నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్త. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం కొలిపేక్ గ్రామానికి చెందిన 15 మంది వీడీసీ సభ్యులకు జైలు శిక్ష విధించారు ఎస్టీ అట్రాసిటీ కోర్టు జడ్జి శ్రీనివాస్. గతంలో 15 మంది ఓ దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు దళిత కుటుంబం. ఇవాళ జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థపైన నమ్మకం కలిగిందని, న్యాయం జరిగిందని, న్యాయం గెలిచిందని అన్నారు. గత కొంతకాలంగా సాంఘిక బహిష్కరణ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇవాళ సంతోషంగా ఉందని తెలిపారు బాధిత కుటుంబ సభ్యులు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు, రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లో సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 12 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దీని విలువ సుమారు 6 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. గత సంవత్సరం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పీఐటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంవత్సర కాలం గడిచినా ఇంకా పారితోషికం ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వం తక్షణమే స్పందించి విధులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు తక్షణమే పారితోషికం చెల్లించాలని డిమాండ్ చేశారు పీఐటీ నాయకులు.